సార్ ఇంకోటి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా స్పందించట్లేదు, ఏమైపోయాడు డిప్యూటీ సీఎం అనేది నిత్యం ప్రజల్లో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నిత్యం ఏ విషయం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఏ విషయానికి మాట్లాడలేదనేది ప్రధానమైన వాదన. ఏమంటే ఒక దళితుడి మీద కడపలో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఎంప్లాయ్ ఆయన పట్టుకుని కొట్టి కట్టేసారు లోన. ఎవరికి ఏం జరిగినా ఉద్యోగస్తులు నేను ఉన్నానండి, వెళ్ళాడా లేదా చెప్పండి, మీరే చెప్పండి. రేణిగుంటలో వెళ్ళాడా లేదా? ఎన్ని విషయాలు చెప్పాలండి? ఫారెస్ట్ రేంజ్ని కొడిచేంత వరకు దానికి సంబంధించి మామూలు కేసు పెట్టి వదిలేశారు. అసలు కేసు పెట్టి వదలటం ఏంటంటే ఎప్పుడు లేనటువంటిది. మీరు భలే గుర్తు చేస్తున్నారు. ఫారెస్ట్ విషయంలోనే చూడండి, ఫారెస్ట్ శాఖ మంత్రి కూడా వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాడో చూడండి. వాళ్ళు నిన్న చూడండి రికవరీస్ కానీ ఎంత ఇదిగా పెరిగినాయో చూడండి, నేరాలు ఎంత ఇదిగా అరికట్టగలిగారో చూడండి, ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎంత చేశారో చూడండి, అనదర్ ఫారెస్ట్ మొక్కలను నాచడం అనేది కానీ ఇంకోటి కానీ ఏ విధంగా పెంచుతున్నారో చూడండి. ఎప్పుడూ లేనిది మాకు ఈ రైట్స్ ఉన్నాయా, మాకు కూడా పోలీసు వారికి మళ్ళీ పవర్ఫుల్ యాక్షన్ తీసుకునే ఇది ఉందా అని చెప్పి కొంతమంది స్మగ్లర్స్ మీద తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇవాళ ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి ధైర్యం ఉన్నవాడు మంత్రిగా మాకు అండగా ఉంటే మేము ఫారెస్ట్ ఆస్తుల్ని దోచుకోకుండా కాపాడగలం అని చెప్పి నిన్నగాక మొన్న ఫారెస్ట్కి సంబంధించిన ఒక మీటింగ్లో కూడా వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఫారెస్ట్ హయ్యర్ అధికారులు అవన్నీ కూడా మీ మీడియాకి వచ్చినాయి ఆల్రెడీ. ప్రజా సమస్య మీద స్పందించట్లేదు అనేది ప్రధాన లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా కానీ జనవాణి అని పెట్టి కల్తీ మద్యం గురించి జనవాణి అదే కల్తీ మద్యం విషయంలో మాట్లాడబట్టే, అదే తిరుమల లడ్డు మీద మాట్లాడబట్టే, కాకినాడలో జరిగిన స్మగ్లింగ్ గురించి మాట్లాడబట్టే, అక్కడెక్కడ జరిగేటటువంటి అన్యాయాల గురించి మాట్లాడబట్టే ఇవాళ ప్రభుత్వం స్పందిస్తుంది, వెళ్ళి యాక్షన్ తీసుకోగలుగుతుంది, కేసులు కూడా కట్టగలుగుతుంది. అందులో భాగంగానే అరెస్టులు జరిగినాయి. కానీ కక్ష సాధింపులు ఇది కాదు. రేపు వైఎస్ఆర్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయరా? వితౌట్ ఎవిడెన్స్ కేసు కడతారా పోలీసులు? ఆలోచించండి. వితౌట్ ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేస్తారా? నన్ను రాజకమల్లా నాగేశ్వరరావుని అరెస్ట్ చేసేది, ఒక ఎంపీని, ఒక మిథున్ రెడ్డిని, ఒక పెద్దిరెడ్డిని, లేదు ఒక భాస్కర్ రెడ్డిని. ఏంటండి, ఏదైనా మాట్లాడటానికి ఉండాలి.